హలో ఆల్, వెల్కమ్ టు మినీ షార్ట్. ఈ షార్ట్లో వచ్చేసి క్యారెట్తో ఆవకాయ అనమాట, క్యారెట్ పికిల్. నేను ఇలా మామూలుగా ఇన్స్టాలో స్క్రోల్ చేస్తున్నప్పుడు ఈ వీడియో కనిపించింది. అరే, క్యారెట్తో కూడా పికిల్ చేసుకోవచ్చా, ఇదేదో బాగుంది అనుకున్నా. సర్లే మనం ఎందుకు ట్రై చేయకూడదు అనేసి ట్రై చేస్తున్నప్పుడు అనిపించింది క్యారెట్స్ మామూలుగా స్వీట్గా ఉంటాయి కదా, సో పికిల్ కూడా ఈ ఆవకాయ కూడా కొంచెం స్వీట్నెస్ వస్తుందేమో, స్వీట్ మ్యాంగో లాగా అవుతుందేమో అని అనిపించింది మళ్ళీ ట్రై చేసేటప్పుడు. సర్లే ఏదైతే అది అయింది, ట్రై చేద్దాము, హిట్ అయితే మంచిదే, ఫ్లాప్ అయితే ఓకే ఎక్స్పీరియన్స్ అనుకొని ట్రై చేశాను అనమాట. బట్ మీరు నమ్మరు, ఎవరికైనా ఇది క్యారెట్ పికిల్ అని చెప్పకుండా పెడితే అది వాళ్ళు అస్సలు తెలుసుకోలేరు అది క్యారెట్ పికిలే అనేసి. అంత బాగా టర్న్ అవుట్ అయింది. ఇంకా ఈ క్యారెట్ 2 days తర్వాత ఆ క్యారెట్ మనం వేసిన ఉప్పు కానీ నిమ్మకాయ కానీ పట్టుకొని మంచిగా పుల్లగా ఉందన్నమాట ముక్క తింటూ ఉంటే. సో ఇది చేసుకోవడానికి మంచిగా ఒక 1/2 kg క్యారెట్స్ తీసుకున్నాను. దానికి ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసి వెచ్చగా చేసుకొని పొడి చేసుకోవాలి. అండ్ మామూలుగా రెడ్ మిర్చి పౌడర్ అనమాట. కడాయి తీసుకొని 2 cups ఆయిల్ వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని కట్టేసేయాలి. ఆయిల్ చల్లారిన తర్వాత 2 కప్పుల కారం పొడి వేసుకొని పసుపు కూడా వేసుకోవాలి. అండ్ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవాల పొడిని 2 spoons వేసుకొని కలిపేసుకొని తర్వాత క్యారెట్స్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అంతే.